ఫోన్లో సోషల్ మీడియా అంతా చూస్తున్నారు. ఈ అరాచకమైన రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ గూండాయిజం చూడలేక, ఈ రౌడీజం చూడలేక ఈ పార్టీ మారాల్సి వచ్చింది. గతంలో గుడిపాండి ఉన్నప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాల నుంచి పనిచేసాం. ఇలాంటి రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదు. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన రాజకీయాలు చూసాం. కానీ పోయిన 5 సంవత్సరాల్లో వైసీపీలో ఉన్నాం. ఆయనతో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ తిరగలేకపోయాం. ఎందుకంటే అలాంటి రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల కారణం ఎంత రాజకీయ రౌడీజం ఎట్లా ఉందంటే తిరుమల మీద కూడా చూపిస్తున్నాను ప్రమాదం. చిరంజీవి గారు ఎలాంటి వారు తెలుసు మనకి. చిరంజీవి గారు ఆయన ఏదైతే ఒక చూపించలేదు. అలాంటి వారు ఇంటికి రప్పించుకొని జగన్ గారు కనీసం ఇంటికి వస్తే లేచి నమస్కారం పెట్టి సంస్కారం లేని ఎటువంటి జగన్ అక్కడ నుంచి బాబు నమస్కారం మా జోరు రామని దండం పెడితే అలాంటి వ్యక్తి అన్నమాట. అలాంటి వ్యక్తి ఓట్లేసి గెలిపించి ఇలా మనం ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఎంతో ప్రజలకు సేవ చేద్దామని ఎంతో మంచి మనసుతో ముందుకు వచ్చి చేస్తుంటే ఆయన ఏ రకంగా చూస్తున్నారంటే లోకం మీద మీకు తెలియదు లేదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. క్రియేట్ ఎలాంటిది ఎంత చందాలని ఎంతో అర్థం చేస్తుంది. ఇంకా చాలా మంది చెప్పాలంటే ఎలాంటి పరిపాలన కావాలంటే మన దగ్గర ఉన్నది ఒకే ఒక అస్త్రం, ఓటని అస్త్రంతో మన జనసేన టీడీపీ ఓకే ఓటని అస్త్రం ఆ ఓటని వేసి మా నాయకులు గెలుచుకుంటే ఈ దౌర్జన్యం అనేది చాలా అయిపోయి ప్రశాంతంగా వాతావరణం, ప్రశాంతంగా రాజకీయం అందరూ చక్కగా ఉండొచ్చు.